Well, today we are going to discuss about the laws of motion. So, ఇవాళ న్యూటన్ యొక్క 3 laws ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. In classical mechanics, Newton laws of motion are 3 laws. Laws of motion కి 3 laws ఉన్నాయి classical mechanics లో. That describes the relationship between the motion of an object and the force acting on it. అంటే ఆబ్జెక్ట్ యొక్క మోషన్ కి ఈ ఆబ్జెక్ట్ మీద ఎంత ఫోర్స్ అయితే యాక్ట్ చేయబడుతుందో దీనికి, సో ఈ రెండిటి మధ్య ఉన్న రిలేషన్ ని తెలిపేదే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లా? న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బీ in its state of rest or of uniform motion unless an external force acted upon it. ఫస్ట్ లాని జాగ్రత్తగా గమనించండి. సో ఎవ్రీబడి కంటిన్యూస్ టు బీ ఇన్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్న వస్తువు రెస్ట్ పొజిషన్లోనే ఉండాలనుకుంటుంది, అదేవిధంగా యూనిఫామ్ మోషన్లో ఉన్న వస్తువు యూనిఫామ్ మోషన్లో ఉండాలనే అనుకుంటుంది. ఎంతవరకు? అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టెడ్ అపాన్ ఇట్. మొత్తం మీదుగా న్యూటన్ ఫస్ట్ లా అర్థం ఏమొస్తుందంటే, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఒక వస్తువు రెస్ట్ పొజిషన్లో ఉంటే రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది, అదేవిధంగా యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ చాక్ పీస్ ఈ టేబుల్ మీద ఉంది, రైట్? ఇట్ కెనాట్ చేంజ్ ఇట్ స్టేట్ ఇట్ సెల్ఫ్, రైట్? దానంతట అదే తను ఉన్న స్థితిని మార్చుకోలేదు. ఖచ్చితంగా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అవసరం. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ని అప్లై చేసి దాని యొక్క స్టేట్ని మనం మార్చగలం, రైట్? అదేవిధంగా ఇప్పుడు గమనించండి, ఒక వస్తువు యూనిఫామ్ మోషన్లో ఉంటే అది యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది ఎంతవరకు? ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆపేదాకా. అర్థమవుతుందా? సో మొత్తం మీద ఏంటంటే, ఒక వస్తువు రెస్ట్ పొజిషన్లో ఉంటే రెస్ట్ పొజిషన్లోనే ఉండాలనుకుంటుంది, అదేవిధంగా యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లోనే ఉండాలనుకుంటుంది. ఎంతవరకు అంటే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు. సో దిస్ ఈస్ ద న్యూటన్ ఫస్ట్ లా. First law states that the body cannot change its state by itself. దీనంతటదే దీని స్థితిని మార్చుకోలేదు కదా, ఖచ్చితంగా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం దీని యొక్క స్థితిని మార్చడానికి, రైట్? దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. సో ఈ ప్రాపర్టీనే మనం ఇనర్షియా అంటున్నాం. సో ద ఫస్ట్ లా లీడ్స్ టు ద డెఫినేషన్ ఆఫ్ ఇనర్షియా. వాట్ ఈస్ మెంట్ బై ఇనర్షియా? ఇనర్షియా ఈజ్ అన్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ. అంటే ఏం చెప్పొచ్చు అంటే, ఒక వస్తువు యొక్క స్వాభావిక లక్షణం ఇనర్షియా అనేది. ఏం చేస్తుంది? బై విచ్ ఈజ్ రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్ స్టేట్. సో రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇట్ స్టేట్ అంటున్నాం. సో స్టేట్ను మార్చడాన్ని రెసిస్ట్ చేస్తుంది. రెసిస్ట్ మీన్స్ అపోజింగ్, వ్యతిరేకించడం, ఆపడం. సో బై విచ్ ఈజ్ రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్ స్టేట్. స్టేట్ను మార్చడాన్ని అపోజ్ చేసేదే ఇనర్షియా. న్యూటన్ ఫస్ట్ లా కూడా అదే కదా చెప్తుంది. ఒక బాడీ రెస్ట్ పొజిషన్లో ఉంటే రెస్ట్ పొజిషన్లో ఉండాలనుకుంటుంది, యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లోనే ఉండాలనుకుంటుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు. ఇట్ ఆల్సో స్టేట్స్ దట్ ఏ ఫోర్స్ ఈజ్ నెససరీ టు చేంజ్ దట్ స్టేట్. ఖచ్చితంగా ఒక స్థితిని మార్చాలంటే ఫోర్స్ అనేది అవసరమని చెప్తున్నాం. ఫోర్స్ ఈజ్ నెససరీ టు చేంజ్ దట్ స్టేట్ అన్నాం. సో ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఈ స్టేట్లో ఉంది, సమ్ ఫోర్స్ని అప్లై చేస్తేనే ఇది ఈ స్టేట్కి వచ్చింది, రైట్? సో స్టేట్ మారింది దేనివల్ల? ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయటం వల్ల. సో న్యూటన్ ఫస్ట్ లా డిఫైన్స్ ద టర్మ్ ఫోర్స్ యాజ్ ఫోర్స్ ఈజ్ వన్ విచ్ చేంజెస్ ఆర్ ట్రైస్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ఎ బాడీ. ఫోర్స్ అనేది బాడీ యొక్క స్టేట్ను చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా. సో న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ law of inertia. So inertia, in simple word we can say resistance to change. So this is about Newton first law. Now we are moving to the Newton second law, that is the rate of change of momentum of a body is directly proportional to the force acting on the body.
and takes place in the direction of force. So what state the Newton's second law? The rate of change of momentum of a body is directly proportional to the force acting on the body and takes place in the direction of force. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఆ బాడీ మీద ఎంత ఫోర్స్ అయితే యాక్ట్ చేయబడుతుందో దానికి. సో ఇక్కడ చూడండి, అండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఆ మూమెంటం అనేది ఫోర్స్ ఏ వైపు అయితే అప్లై చేస్తున్నామో అదే డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ చాక్ పీస్ మీద ఫోర్స్ ఈ వైపు నుంచి అప్లై చేస్తున్నాను, దాని యొక్క మూమెంటం కూడా అదే వైపు కదా ఉంటుంది. సో అదే అంటున్నాం. సో మొత్తం మీదుగా దీన్ని ఏం రాయొచ్చు? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అంటే ఎలా రాయొచ్చు? డిపి బై డిటి రాయొచ్చా? టీ ఫర్ టైమ్, పి ఫర్ మూమెంటం. వీ కెన్ సే దట్ ద టైమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్. సో ఈ రకంగా దాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? సమ్ కాన్స్టెంట్ కేని రాసుకుంటున్నాం, డిపి బై డిటి. సో వీ నో దట్ momentum, what is meant by momentum? The product of mass and velocity is called momentum. Mass and velocity. So instead of p we can write mv, right? So d by dt of mv. We are putting m outside, so we can write km d by dt of మిగిలిందేంటి v. So km dv by dt. So now we can write km. What is meant by dv by dt? dv by dt is equal to the acceleration. The time rate of change of velocity is called acceleration. Now we can write instead of dv by dt a. So this is f is equal to kma. For simplicity we can take k equal to 1. K value nu manam 1 ga తీసుకుంటున్నాం. Then f is equal to ma. So this is the derivation for f is equal to ma. Second law leads to the measurement of force. So the product of mass and acceleration gives the force. If f is equal to 0, then a is also 0. So f is equal 0 అంటున్నాం. సో ఇప్పుడు ఈ చాక్ పీస్ ఇక్కడ ఉంది, ఫోర్స్ 0 అంటే అప్లై చేయలేదు, ఏ ఫోర్స్ లేదు అక్కడ. సో స్టేట్ ఏమైనా మారుతుందా? మారదు. అంటే యాక్సిలరేషన్ కూడా ఉండదు. సో యాక్సిలరేషన్ ఆల్సో 0. వెన్ యాక్సిలరేషన్ ఈజ్ 0, ద బాడీ విల్ బీ ఇన్ యూనిఫామ్ మోషన్ ఆర్ అట్ రెస్ట్. అంటే ఏ వస్తువు అయినా సరే అది యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది, రెస్ట్ పొజిషన్లో ఉంటే రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా. ఫస్ట్ లా అదే కదా చెప్పింది, ఏ వస్తువు అయినా సరే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు రెస్ట్ పొజిషన్లో ఉంటే రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది, యూనిఫామ్ మోషన్లో ఉంటే యూనిఫామ్ మోషన్లోనే ఉంటుంది. న్యూటన్ సెకండ్ లా నుంచి మనం ఫస్ట్ లాని కూడా ప్రూవ్ చేస్తున్నాం. హెన్స్ ద న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ సెకండ్ లా. నౌ వీ గో త్రూ విత్ న్యూటన్స్ థర్డ్ లా. టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఆల్వేస్ బీ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఆల్వేస్ బీ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది మనందరికీ తెలుసు. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ద టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ టూ డిఫరెంట్ బాడీస్. సపోజ్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద బాడీ ఏ ఆన్ బాడీ బి ఈస్ కాల్డ్ యాక్షన్. Similarly, the force exerted by the body B on body A is called reaction. సో ఏదైనా ఒక యాక్షన్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఫ్రమ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ న్యూటన్ థర్డ్ లా ఈజ్ సమ్టైమ్స్ రెఫర్డ్ టు యాజ్ యాక్షన్ రియాక్షన్ లా. యాక్షన్ రియాక్షన్ లా. సో న్యూటన్ థర్డ్ లా గురించిన కొన్ని క్వశ్చన్స్ 2 మార్క్స్కి అడగచ్చు. అవి when a bullet is fired from a gun, the gun gives a kick in the backward direction. Explain అని అడగచ్చు. అంటే బుల్లెట్ని మనం ఫైర్ చేసినప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్కి ఒక కిక్ ఇచ్చినట్లుగా ఉంటుంది. సో ఎందుకు అని అడుగుతారు. సో రీజన్ ఏం చెప్తారు మీరు? అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, యాక్షన్ అండ్ రియాక్షన్ యాక్ట్స్ ఆన్ 2 different bodies. Bullet fired from the gun due to the force of action.
యాక్షన్ చేత బుల్లెట్ అనేది ఫైర్ చేయబడింది. అండ్ గన్ గివ్స్ ఏ బ్యాక్వర్డ్ కిక్ డ్యూ టు ద ఆపోజిట్ రియాక్షన్ ఫోర్స్. సో యాక్షన్ ఫోర్స్ వల్ల బుల్లెట్ ముందుకెళ్ళింది, సో ఆపోజిట్ ఫోర్స్ వల్ల మనకి బ్యాక్వర్డ్ కిక్ అనేది వచ్చింది. సో ఇలా అనమాట. సో దిస్ ఈజ్ సమ్వాట్ అబౌట్ ది 3 laws ఆఫ్ న్యూటన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యూజ్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.